మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు గుంతకల్ డిఆర్ఎం విజయ్ కుమార్ గారితోటి మా గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారితో పాటు పాల్గొని ఈ ప్రాంతంలో రైల్వే సమస్యల పట్ల అనేక విజ్ఞప్తులు మాకు వచ్చినాయి. ఆ విజ్ఞప్తులన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రధానంగా గుంతకల్ పట్టణంలో అండర్ పాస్లు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి అండర్ పాస్ల విషయమే మాట్లాడి అటు ధర్మవరం గేట్ కానీ సత్యనారాయణపేట దగ్గర ఉన్నటువంటి అండర్ పాస్ విషయం కానీ అదేవిధంగా మన కసాపురం మన బైపాస్ రోడ్ బళ్ళారి బైపాస్ ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ విషయం కానీ ఇంకా చిన్న చిన్న అండర్ పాస్ బ్రిడ్జ్ల విషయం కానీ మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. తప్పకుండా వీలైన త్వరగా ఇవన్నీ కూడా శాంక్షన్ చేసి ఈ ప్రాంత వాసులకి మేమందరూ కూడా ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ప్రాంతం నుంచి వెళ్ళే ట్రైన్లు ఎక్స్ప్రెస్ ట్రైన్లు కొన్ని ఆగటం లేదు కాబట్టి అటు రాయలచెరువు కావచ్చు, గుత్తి కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఆగకున్నటువంటి రైళ్లను కూడా వివరాలు ఇచ్చి వాటిని ఒక స్టాప్ అక్కడ ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక ట్రైన్లు ఈ ప్రాంతం మీద వెళ్ళిన ట్రైన్లు కొన్ని కూడా మన ప్రాంతానికి ఇంకా ఎక్స్టెన్షన్ చేయమని చెప్పేసి అవి కూడా వారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కాలనీలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసిపోయి ఈ అనంతపురం జిల్లా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో రైల్వేల అభివృద్ధి కూడా జరిగితే ఇంకా బాగా అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో రైల్వేల మీద ఎక్కువ దృష్టి సాధించి అనేక నిధులు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఉన్నటువంటి వివరాలను కూడా తీసుకొని విజయవాడలో వచ్చే నెల 4వ తారీఖు జరిగేటువంటి సమావేశం, అది సౌత్ సెంట్రల్ రైల్వే అటువంటి జనరల్ మేనేజర్ గారితో సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో అందరు ఎంపీలు కూడా పాల్గొంటున్నాము. ఏ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టి తీసిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అనేక కొత్త ట్రైన్లు కూడా మా ప్రాంతానికి తీసుకురావాలని చెప్పేసి అన్నీ కూడా మేము ఇక్కడ నోట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా 4వ తారీఖు మాట్లాడేటప్పుడు ఇక్కడ డిఆర్ఎం కూడా అక్కడికి వస్తారు కాబట్టి ఈ లోపలనే ఎస్టిమేషన్ వేసుకోవడం కానీ ఆగిపోయినటువంటి పనులు తొందరగా చేయించడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా తీసుకొని మేమందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొని ఖచ్చితంగా మన ప్రాంతంలో రైల్వేల అభివృద్ధికి ఎంతకాలం అంతగా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఈరోజు మేమంతా కలిసి ఇక్కడ సత్యనారాయణపేట ఉన్నటువంటి అండర్ పాస్ కసాపురం రోడ్లో వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో 5 మీటర్ల స్థాయిలో ఉన్నటువంటి బ్రిడ్జి వస్తే తప్ప బస్సులు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 5 మీటర్ల హైట్ వచ్చేటట్టుగా అక్కడ బ్రిడ్జిని ఏర్పాటు చేయమని చెప్పేసి అది కూడా డిఆర్ఎం దృష్టికి తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలన్నీ కూడా కొన్ని మేము విజ్ఞప్తి రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళని తొందరగా అయితే మన ప్రాంతంలో అన్ని రకాలుగా సమస్యలు తొలగిపోయి అందరికీ కూడా ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా సౌకర్యాలు వస్తాయని చెప్పేసి మేము భావిస్తూ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలామంది మన గుంతకల్ ప్రాంత వాసులు కూడా అన్ని పార్టీ సమస్యల వరకు వచ్చేసి విజ్ఞప్తులు సమర్పించి వారి సమస్యలు వాళ్ళ దృష్టి తీసిపోయారు కాబట్టి ఖచ్చితంగా అన్ని కూడా మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారి కలయికలో ఎన్డీఏ ప్రభుత్వంలో మేము కలిసిమెలిసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా రైల్వేలో కూడా ఈరోజు మనం చూస్తున్నాం అనంతపురం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అనంతపురం, ధర్మవరం, గుత్తి, హిందూపురం 4 స్టేషన్లు కూడా మోడల్ స్టేషన్ కింద తయారు చేసి అమృత్ పథకం మీద చేర్చి దాదాపు 20 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక స్టేషన్ని ఆధునీకరణ చేపడుతున్నారు. కాబట్టి ఇంకా మునుముందు కూడా ఇంకా అనేక ట్రైన్లు కూడా తీసుకొచ్చి మొన్ననే ఈ మధ్యన మనకి వందే భారత్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంకా చాలా ట్రైన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి అవన్నీ అన్నింటి కూడా తీసుకొచ్చి ఎన్డీఏ ప్రభుత్వంలో అందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటకల్ డిఆర్ఎం ఆఫీస్ నందు డిఆర్ఎం గారు విజయ్ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో, అదేవిధంగా మా అన్న ఎంపీ గారైన అంబికా లక్ష్మణనారాయణ గారు, నేను ఇద్దరు కలిసి గుంటకల్కి సంబంధించిన రైల్వే ఇబ్బందులు కానీ, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలు కానీ అన్ని విధాలుగా ఈరోజు డిఆర్ఎం గారి దగ్గర సంప్రదించి గుంటకల్ నియోజకవర్గానికి సంబంధించిన మెయిన్
ఇబ్బంది కలిగే ఉన్న 3 పాయింట్లు ఏమంటే, కసాపురం బ్రిడ్జిని గత టైంలో కూడా 4 అడుగులకే పరిమితం చేస్తామని చెప్పడం, 4 మీటర్లకి పరిమితం చెప్పడం అది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. బస్సులు పోయేదానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ప్లాన్ని చేంజ్ చేసి 5 మీటర్లకి వస్తే బాగుంటుందని చెప్పడం కాబట్టి ప్రజల కోరిక మేరకు ఈరోజు డిఆర్ఎం గారికి కలవడం జరిగింది. ఆయన కూడా సమకూలంగా ఉండి అది ఖచ్చితంగా చేయిస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ధర్మవరం గేట్ల నందు కూడా 3.5కే పరిమితమైందని 4 మీటర్లకి పరిమితం చేసి అక్కడున్న పరిస్థితులు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని 100 బ్రిడ్జిని రిపేర్ చేయించేదానికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా హనుమాన్ సర్కిల్ నందు హైవే బ్రిడ్జి కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గమైన ప్రజలందరికీ బాగుండాలని చెప్పేసి మేమిద్దరం నా వంతు సాయం చేస్తూ, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించిన మా అన్న అంబికా లక్ష్మణ్ గారు కూడా కేంద్రంలో కూడా పార్లమెంటులో కూడా రైల్వేకి సంబంధించిన సమస్యలు కూడా ఎన్నో ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా ఇద్దరు దీంట్లో గుంటకల్లు అనంతపురం జిల్లాని అభివృద్ధి పట్టులో నడిపేదానికి మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్తో ఉంది. కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి ముందు ఉంటామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.